ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారు. రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరకోట్లు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదిస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచర్లో అయితే ఎస్టీలని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈరోజు ఎస్సీలు గాని మహిళలు గాని వచ్చి బోరుమనే విధంగా మమ్మల్ని ఓట్లనేది కొట్టి తరిమేస్తారని ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? కొన్ని కన్వీన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా? ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి 7 బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు? మళ్ళీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు? ఇదే తుమ్మరకోటలో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం. సార్ అక్కడ భయపడతా ఉన్నారు, ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది. అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా? ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా? పాల్వాయి గేట్ దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే రామకృష్ణారెడ్డి అబ్బాయి తలబగిలింది, ఆయనకి దెబ్బలు తగిలినాయి. ఈరోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ 2 గ్రామాలకు సంబంధించి డిఎస్పీలను పెట్టి కర్లకుంటలోను కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డిఎస్పీ గారు ఒప్పిచర్లో గాని తుమ్మరకోటలో గాని చింతపల్లిలో గాని పాల్వాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా. అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డిఎస్పీలని? ఎందుకు సీఐల్ని పెట్టలేదు? ఎందుకు ఎస్ఐని కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు? కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి. కనీసం ఈ 4 బూతులకు సంబంధించి చింతపల్లిలో ఉన్న 4 బూతులు, ఒప్పిచర్లో ఉన్న 3 బూతులు, తుమ్మరకోటలో ఉన్న 3 బూతులను ఈసీఐ న్యూస్ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి అంతా కూడా తీసి జరిగిన దాని మీద విచారణ జరిపి అవసరమైతే రీపోలింగ్ పెట్టమండి. ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి, ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని. 13వ తారీఖున ఎస్పీ లేరా? పోలింగ్ ఆఫీసర్ లేదా? ఆ రోజు వెబ్ కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది కావచ్చు, వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది. 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీఏ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతిరాజుగుంటలో బుడగజంగాల మీద, పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోపోయిన సంఘటనలు వాస్తవం కదా? ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు? ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం, ఈ 4 గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఒప్పిచర్ల కావచ్చు, చింతపల్లి కావచ్చు, తుమ్మరకోట కావచ్చు, పాల్వాయి గేట్కి సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలన్నీ పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి. ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి. ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా, పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే, కేపీగూడెంలో పెట్టారే, పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే. ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు, ఎక్కడా సగరనే కనుక్కోండి. ఎమ్మెల్యే గారి సంబంధించి మాచర్లో పెట్టలేదా? కేపీగూడెంలో పెట్టలేదా? ఈ 4 గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని కొట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు కళ్ళకు కనిపించలేదా? వీటి మీద రీపోలింగ్ చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు. ఈ రోజు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా? ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు. వాట్సాప్ కాల్ సీడీఆర్ రికార్డ్స్ లో రాదు.
మరి అంతా ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు, మేమంతా ఎర్రోలు అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు. వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డులు ఏడొస్తుంది? అంటే ఏదో మేమంతా సత్యహరిశ్చంద్రులవి, మాకేం సంబంధం లేదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 2 గ్రామాల్లో 2 డిఎస్పీలను పెట్టినారు. ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా కూడా, ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి? సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు 4 బూతులకు సంబంధించి అడుగుతాను, దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు దారి తీసినాయి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 1.5 గంట సేపు ఆ రోజు పదే ఎస్పీ గారికి ఫోన్ చేస్తున్నా, కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది? తుమ్మరగొట్లో పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా? హ్యాపీగా గోవాకి వెళ్లారు, నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు. కనీసం